ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అదృష్టయోగం. డిసెంబర్ నెల రెండో వారంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఇరుగు పొరుగు వారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టయోగం పట్టబోతుంది, డిసెంబర్ నెల రెండో వారంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మిథున రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరెప్పుడు కూడా కుశాగ్ర బుద్ధిని కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ సమయంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ చాకచక్యంతో సత్ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ సొంతం. దుర్గా ధ్యానం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. విజయం త్వరగా లభిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సానుకూలమైన ఫలితాలు ఖాయం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం అయితే ఉంటుందండి. రాజయోగ సమానమైన ఫలితాలు అనేవి మీకు కనిపిస్తాయి. ధైర్యంగా ధర్మబద్ధంగా పనిచేయండి. ప్రయత్న బలం మీ ప్రధాన ఆధారంగా చెప్పాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఆలోచన పూర్వకంగా పెట్టాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో పరిష్కారం దొరుకుతుంది. సొంత నిర్ణయాలు అనేవి మీకు మేలును కలిగిస్తాయి. మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్య యోగాన్ని కూడా మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే దక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుందండి. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి డిసెంబర్ నెల చాలా కీలకమైనది. ఈ నెల డిసెంబర్ 5న గురువు మీ జన్మరాశిలో 1వ ఇంట్లోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన మార్పు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ శారీరక బరువు అనేది పెరగకుండా చూసుకోవాలి. ఈ నెల ప్రథమార్థంలో ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 16 వరకు సూర్యుడు, డిసెంబర్ 7 వరకు కుజుడు 6వ ఇంట్లో అంటే శత్రుస్థానంలో ఉండడం వలన మీరు పనిలో పోటీదారులపైన ఆధిక్యత సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ పనికి పై అధికారుల నుండి ప్రశంసలు అయితే లభిస్తాయి. 10వ ఇంట్లో శని సంచారం వలన పని ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని తగ్గించుకునే ఫలితం కూడా ఉంటుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా కార్యాలయంలో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మేలు. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు అనేవి రావచ్చు. బదిలీలు లేదా ప్రయాణాలు కూడా కలగవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం అయితే బాగుంటుంది. డిసెంబర్ 5 వరకు గురువు 2వ ఇంట్లో ఉండడం వలన ధన ప్రవాహం బాగుంటుంది. ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థిక పరిస్థితి అనేది మీకు స్థిరంగా కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వృత్తి గురించి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది. నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు కూడా పెరగవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు కూడా చేయవచ్చు. కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్కులు తీసుకోకపోవడమే మేలు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. డిసెంబర్ 5న గురువు జన్మరాశిలోకి మారడం వలన మీలో విజ్ఞత, ప్రశాంతత పెరుగుతాయి. ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది. ఈ నెల ద్వితీయార్థం 2వ ఇంట్లో కుజుడు ఈ రాశి వారికి ఓపికగా ఉండడం మేలు. 3వ ఇంట్లో కేతు ఉండడం వల్ల సోదరులతో సంబంధాలు అనేవి కూడా మీకు ఈ సమయంలో బాగానే కొనసాగుతాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం ఆరోగ్యపరంగా జాగ్రత్త చాలా అవసరం. కానీ డిసెంబర్ 7 తర్వాత కుజుడు, డిసెంబర్ 16 తర్వాత రవి 7వ ఇంట్లోకి మారడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు, వేడి, ఇతర సమస్యలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఇది మంచి సమయము. గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. 3వ ఇంట్లో కేతు వలన పట్టుదల కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఇది చాలా మంచి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారికి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు. ఈ రాశి వారికి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి తన అర్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా తన అర్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించి చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా దక్కుతుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యమును కూడా వీరు అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి ప్రావీణ్యత గలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్ప కళా, చిత్రలేఖనం, కుట్టు పని, అలిక పని, గృహోపకరణాల అలంకరణ యందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచట్లో ప్రత్యేకమైన కౌశలం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి ఏమాత్రము వెనుకాడరు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.